చదువును ఆవిష్కరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరైన సీఎం విద్యార్థులు తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. తరగతి గది వెళ్లి మాస్టర్గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. నేను టైలరింగ్ చేస్తాను సార్, ఇప్పుడు లేదు. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్, ట్విన్స్ సార్. ఇద్దరు ట్విన్స్. ఇద్దరు పిల్లలు తరగతినా? నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేర్ అన్నా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. ఇప్పుడు మీకు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేది B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి? ర్యాంకు A1 రావాలి. ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన ముఖ్యమంత్రి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్దగా పాఠం విన్నారు. సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? విద్యార్థులకు పాఠం బోధించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు అడిగారు. వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. జీవితాలు బాగుపరుచుకునేందుకు బాగా చదువుకోవాలని సీఎం వారికి సూచించారు. ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. నీరు, విద్యుత్తు, అదే మరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు.